నమస్కారం. ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం. హాయ్ మామా, మీకు సెకండ్ హ్యాండ్ మొబైల్ కావాలి అంటే A1 మొబైల్ ప్లాజాకి రావాలి. అతి తక్కువ ధరలకే 4G 5G మొబైల్స్ అమ్మబడును. అడ్రస్ వెంకటగిరి కాశీపేట సెంటర్, స్టేట్ బ్యాంక్ దగ్గర, ఎయిర్టెల్ ఆఫీస్ ఎదురుగుండా A1 మొబైల్ ప్లాజా మామా. తిరుపతి జిల్లా వెంకటగిరిలో భూ వివాదం. ఈ భూమి తమదేనంటూ ఓ ముస్లిం కుటుంబం మీడియా సమావేశం. తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న సర్వే నెంబర్ 199/5లో 1 ఎకరా 32 సెంట్లు భూమి మరోసారి వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. ఈ భూమి తమదేనని వెంకటగిరి పట్టణంలో తూర్పు వీధి కలివేలమ్మ ప్రాంతానికి చెందిన ఓ ముస్లిం కుటుంబం మీడియా ఎదుట మీడియా సమావేశం నిర్వహించారు. తమ కుటుంబ పెద్దలు సుమారు 100 సంవత్సరాల క్రితమే ఈ భూమిని కొనుగోలు చేశారని, అప్పటి నుంచి తామే చట్టబద్ధమైన వారసులమని తెలిపారు. ఈ భూమికి సంబంధించిన రికార్డుల పరిశీలనలో వెంకటగిరి తహసీల్దార్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ స్థాయి వరకు తమకే అనుకూలంగా నిర్ణయాలు వచ్చాయని, అలాగే న్యాయస్థానం ఆదేశాలు కూడా తమకే అనుకూలంగా ఉన్నాయని వారు మీడియా ముందు వెల్లడించారు. అయితే ఇటీవల కొంతమంది ఈ భూమిపై హక్కులు తమవేనంటూ వివాదం సృష్టిస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ కారణంగా తమ స్థలంలో ఇంటి నిర్మాణ పనులు చేపట్టకుండా అడ్డుకుంటున్నారని, నిరంతరం మమ్మల్ని మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నారని మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. వెంకటగిరిలో మున్సిపాలిటీ విధాలో ఉన్న స్థలం 132 సెంట్లు మాది. దీని పూర్వపతంగా లేవు, ఆడ ఉన్నాం కాబట్టి పనులు చేసుకుంటా పదవుతున్నాం కాబట్టి నేను పట్టించుకోలేదు. దాన్ని బట్టి ఏంటంటే అందరూ ఇల్లు వాడు నాది నేను అని టైప్లో పేపర్ తెచ్చారు. అది వాళ్ళది కాదు, ఇది మాది, సొంతం మాకు అది మా తాత అబ్దుల్ కరీం సాహెబ్. ఫ్లాట్ నెంబర్ 199/5, 132 సెంట్లు. ఇది మాది స్థిరాస్తి. ఇంతకాలం ఏమైపోయారు? మేము బయటలో పని చేసుకుంటాము. నేను డ్రైవర్ పని చేస్తున్నాను. అది ఇక్కడ పాపాండపేట, గరీనగుంట ఆ టైప్లో ఉన్నారు. దాని గురించి నేను పట్టించుకోలేదు. నేను ఇప్పుడు మేము మా కాడే అప్పుడు కాగితాలు అందరి దగ్గర ఒకటి లేదు. ఇప్పుడు అన్నీ చేసాము. ఓటు తరఫున కూడా మాకు వచ్చింది, రెవెన్యూ తరఫున మాకు వచ్చింది, అన్ని విధంగా ఉంది. ఇప్పుడు ఏంటంటే నాయకులు ఏంటంటే మాది మీది అని సబ్జెక్ట్ పెట్టుకున్నారు. దీన్ని ఎవరు అర్థం కాకుండా చేయాలని భావిస్తున్నాం. అయ్యా మాదే వెంకటగిరి. మా కుటుంబం చాలా చిన్నది. వెంకటరాజా గారు మా నాయన తాత పని చేసిన వాళ్ళు, ఇంటికి పెద్ద నేను. కొంతకాలంగా మా నాయన వాళ్ళకి జీవితాలు రాకుండా మేమేదో క్లీనర్ పని చేసుకుంటూ బొమ్మరమ్మ మెల్కి క్లీనర్ పని చేసుకుంటూ వాళ్ళు ఏదో సాకినాను. రాజాగారి దగ్గర కొంచెం ఆపేసినారు. వాళ్ళు జీవితాలు తగ్గినాయి. పెద్దలకి అందరికీ పెళ్లి చూసింది నేను. కొన్ని కారణాల వల్ల ఆర్టీ బస్సులు ఆపేసినారు. ఆపేస్తానే నాకు ఇద్దరు లేకుండా నేను పాపనాన్ని పెట్టి పోస్టర్ బయటకు ఇస్తున్నాను. ఆడ పోయి ఏదో పోతా ఉన్నాను. వచ్చి ఇక్కడ భూమి మీద చూసుకుంటూ మా చెల్లి ఉన్నది, మా కళ్యాణ సందులో మా ఇల్లు ఉన్నది. ఇల్లు అమ్మి కొంచెం ఈ పాప పెళ్లి చేసినాను. మా చెల్లికి పెద్ద నేను. ఆయన ఏం మాట్లాడలేదు. 78 సంవత్సరాలుగా ఇక్కడే ఉన్నాము. ఇప్పుడేమంటే మా కరీం సాహిబ్ ఈ ఆస్తికి మాది కాదు మీది కాదని ఎంతోమంది 6-7 సంవత్సరాలుగా పాకులాడుతుంటే మాదని ఒకరు మీదని ఒకరు మాకు చుట్టూ ఇదిగా తగులుకొని మాకు ఏ మాట కూడా పనికుండా మాకు ఇది చేస్తున్నారు. మా ఓటు బీదాలకు మేము ఎక్కడ చేసుకున్నా కాగితాలు ఏం చేసుకున్నా అది లేదని చెప్పేసి అది ఇది ఏది అని చెప్పి తంటాలు పెట్టి మాకు ఏమి లేకుండా చేస్తున్నారు. అది నా చదువు రాదు, ఇది లంబర్ తెలిసేదానికి. ఇదే నా పరిస్థితి. మేము ఇదిలో పట్టుకొని పక్కలాడుతున్నాం. మాకు చదవలేక తెలిసినాక కూడా మాకు అది లేదు అని చెప్పి అందరూ ఒకరొచ్చి ఒకరికి తిరుపతి వాళ్ళని, మద్రాసు వాళ్ళని, మాదిని మాకు చాలా ఇబ్బంది పెడుతున్నాయి. ఇప్పుడన్నా దయచేసి మా ఎవరు అడ్డు రాకుండా మా తరం మాకు
చూడండి దయచేసి దండాలు వెంకటగిరి టౌన్లో మేము గత 70 సంవత్సరాలుగా నివసిస్తున్నాము. వెంకటగిరిలో ఇక్కడ కాలేజీ దగ్గర గత 70 సంవత్సరాల నుంచి మా ముత్తాతల ఆస్తి అబ్దుల్ కరీం సాహెబ్ అని మా తాత వాళ్ళ మనవాళ్ళం. మేము 10 ఏళ్ళుగా ఈ జాగా గురించి కృషి చేస్తున్నాం. దానికి సంబంధించి అధికారులు కానీ ఎక్కడెక్కడ వెళ్ళి అర్జీలు ఇచ్చాము. ఎక్కడైనా వెంకటగిరిలో కనుక్కోండి, ఏ మసీదులైనా కనుక్కోండి, మేము ఇక్కడే నివసిస్తున్నాం. కొంతమంది అధికారులు మా అబ్బాయి 2 కోట్లు ఇవ్వండి, 3 కోట్లు ఇవ్వండి అని అడుగుతున్నారు. మా సొంత జాగాకి మేము ఎందుకు డబ్బులు ఇవ్వాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కాకుండా ఇక్కడ వర్క్ ఆగకుండా చాలామంది బెదిరిస్తున్నారు. దయచేసి మీడియా సపోర్ట్ కానీ మాకు అధికారుల సపోర్ట్ కానీ కావాలని స్థలం యొక్క ఇది ఎకరా 32 సెంట్లు. ఇది అందరికీ సుపరిచితమైన స్థలమే కనుక మేము చెప్తున్నాం. ఈ యొక్క ల్యాండ్ ఓనర్ కల్వేలమ్మ సందుకు చెందినటువంటి షేక్ అబ్దుల్ కరీం సాహెబ్ అనేటువంటి ఆయనది ఇది. ఆయన ఎప్పుడో చనిపోయాడు ఆయన. అయితే వాళ్ళ పూర్వీకులు వాళ్ళకి సంబంధించిన వారసులు ఎవరు కూడా ఇక్కడ లేక ఊరికి ఒకరు పోయిండి ఇక్కడ స్థానికంగా ఎవరు లేని కారణంగా కొంతమంది స్థానిక నాయకులు కొంతమంది వచ్చారంటే చెన్నై నుంచి ఇదే పేరు ఉన్న వ్యక్తిని చెన్నై నుంచి ఒకరు, చిత్తూరు జిల్లా నుంచి ఒకరు తీసుకొని వచ్చి ఫేక్ డాక్యుమెంట్లు పుట్టించి వాళ్ళ పరంగా చేసుకోవాలనేసి కొంత పంతనాంగం జరిపింది. గతంలో వచ్చి ఒక 5-6 సంవత్సరాల ముందు ఇదే సైట్లో వచ్చి నేనే స్టేట్మెంట్ ఇచ్చాను దీని మీద. ఈ సైట్ మీద వేరే ఒకటి పార్టీ పేరొద్దు, వ్యక్తి పేరొద్దు, ఆ ఒక్క లీడర్ పోయేసి ఎంఆర్ఓ గారిని సంప్రదించి ఈ విధంగా ఫలానా సైట్ మా అబ్దుల్ కరీం సాహెబ్ అనే వాళ్ళ వారసులు ఉంటారు, వాళ్ళకు వచ్చి ఎన్ఓసి ఇవ్వాల్సిందిగా ఎంఆర్ఓ గారిని ఆ రోజు వీళ్ళు మాట్లాడినప్పుడు సరే చూస్తాం సార్ అని చెప్పి ఆ వ్యక్తికి ఆ ఎంఆర్ఓ చెప్పి పంపించారు. 6 years బ్యాక్ జరిగింది అయ్యాక. అయిపోయినాక మాకు అక్కడ ఉన్న మా వెల్విషర్స్ కొంతమంది నాకు చెప్పక మనం పోయి అప్పుడు మా ఎంఆర్ఓ కలిసాము ఆ రోజు. సార్ సోమసో ల్యాండ్ సంబంధించిన వాళ్ళు ఫేక్ మెంబర్స్ మీ దగ్గర వచ్చిన వాళ్ళు వాళ్ళకి సంబంధించిన కన్వేలం సంబంధించిన స్థానికులు అది మీరు కనుక వీళ్ళ కనుక ఎన్ఓసీలు ఎలాంటి ఇచ్చినా కూడా మీరు చాలా లీగల్ ప్రాబ్లం ఎదుర్కోవాల్సి వస్తుంది. దయచేసి మీరు అలాంటి ప్రాబ్లం చేయబాకండి సార్ అని చెప్పి ఆ రోజు మనం ఎంఆర్ఓ గారు చెప్పి దాన్ని అప్పుడు స్టాప్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ఇంకొక వ్యక్తులు కూడా దీంట్లో ఎంటర్ అయ్యారు. తర్వాత మళ్ళీ లేటెస్ట్గా మనం 4-5 ఏళ్ళ ముందు కూడా దీంట్లో ఇదే విషయం ప్రెస్ మీట్ ఇచ్చాము ఇలా. తర్వాత ఈ మధ్య వచ్చారంటే వీళ్ళు కొంతమంది వీళ్ళ దగ్గర నాకు వీళ్ళని మాకు తెలుసు కానీ వీళ్ళ దగ్గర ఎలాంటి రికార్డు మాకు చూపిలే ఆ రోజు. మీకు తెలుసు అంటే మేమంతా కలిసి పెరిగిన వాళ్ళం కనుక రికార్డుగా తీసుకొని రాని అన్నీ అంటే మాట్లాడినాక వీళ్ళందరూ పోయేసి ఎంఆర్ఓ నుంచి కలెక్టర్ దగ్గర నుంచి కోర్టు నుంచి లీగల్ పరంగా అన్నీ తీసుకొని వచ్చి గతంలో నువ్వు మాట్లాడావు ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడే మీరు కనుక ఆ రోజు మా దగ్గర రికార్డు లేదు కనుక నేను ఆ రోజు మిమ్మల్ని కళ్ళైపోయి మేము రికార్డు మొత్తం తీసుకొచ్చాము. స్థానికంగా సైట్లోకి వచ్చి మీరు ఒక మాట మాట్లాడితే స్థానిక విషయం కనుక వీళ్ళు ప్లస్ ఇదేంటంటే మా వీరు పెద్దలు కూడా ఉన్నారు యాదవాస వాళ్ళు వచ్చి వీళ్ళ తరఫు వచ్చి మమ్మల్ని సంప్రదించారు. మరి వాళ్ళు మన సైట్ విషయం కనుక తెలుస్తుందే కనుక అది వాళ్ళదన్నా మనకు తెలుసు కనుక దాని మీద ఒక ప్రెస్ మీట్ మనం మాట్లాడుతున్నారు కనుక వాళ్ళ కోరిక మీద మనం ఈరోజు వచ్చి వాళ్ళ తరఫున ప్రెస్ మీట్ మాట్లాడుతుంది. సొసైటీ అన్నారు సొసైటీ వాళ్ళకుంటే అది వాళ్ళు తెలుసుకుంటారు. అది మేము దాని నుంచి మనం మాట్లాడుకోవాలి. సొసైటీకి వాళ్ళు ఏమన్నా కానీ ఇచ్చింటే అది తెలుసుకుంటారు. మనం దాని గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు అసలు ల్యాండ్ ఓనర్లు వీళ్ళు అవునా కాదా అని దాని గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను. ఇంకా సొసైటీ విషయాలు మాకు సంబంధం, ఎందుకంటే అది వాళ్ళు ఇచ్చింటే రికార్డు ఇచ్చింటే వాళ్ళు తెలుసుకుంటారు. అది మిగతా విషయం మీరు మాట్లాడతారు. హాయ్ మామా, మీకు సెకండ్ హ్యాండ్ మొబైల్ కావాలి అంటే A1 మొబైల్ ప్లాజాకి రావాలి. అతి తక్కువ ధరలకే 4G 5G మొబైల్స్ అమ్మబడును. అడ్రస్ వెంకటగిరి కాశీపేట సెంటర్, స్టేట్ బ్యాంక్ దగ్గర, ఎయిర్టెల్ ఆఫీస్ ఎదురుగుండా A1 మొబైల్ ప్లాజా మామా.